మంచి పక్షాన నిలబడాలని, మంచికి ఓటేయాలని, మంచిని గెలిపించాలని మా ప్రార్థన. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకు అండగా నిలబడతాం, ప్రతి పేదవాడికి భరోసాగా నిలబడతాం. ప్రతి రైతుకి రాబోయే రాజన్న రాజ్యంలో చెప్పానమ్మా, ప్రతి రైతుకి రాబోయే రాజన్న రాజ్యంలో మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ప్రతి సంవత్సరము రైతన్న చేతుల్లోనే పెడతాం. రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదొచ్చో కరువొచ్చో రైతు నష్టపోతాడనుకుంటే 4,000 కోట్లతో రైతుల్ని ఆదుకోవడానికి ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు కూడా ఇవన్నీ వర్తింపచేస్తాం. డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, అమ్మా మీకు ఎంతమైతే రుణం ఉందో ఆ మొత్తం రుణమాఫీ చేయడానికి మీకు శ్రీనిధి బ్యాంక్ లోన్ అయినా సరే, సిఐఎఫ్ లోన్ అయినా సరే, బ్యాంక్ లోన్ అయినా సరే, మీకు ఏ లోన్ ఉంటే ఆ లోను పూర్తిగా రుణమాఫీ చేస్తూ 4 దఫాలలో మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. మళ్ళీ 0 వడ్డీకే కొత్త రుణాలు కూడా ఇప్పిస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్స్ అయినా చదవచ్చు. డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఏ కోర్సు చదివినా, ఏ కాలేజీలో చదివినా, ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. విద్యార్థులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము హాస్టల్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు కింద విద్యార్థి చేతుల్లోనే పెడతాం. యువతకు ఉద్యోగాల కోసం గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. యువత ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టాలు కూడా తీసుకొస్తాం. అమ్మా, మీ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా మీరు స్కూలుకు పంపితే చాలు. 2 పిల్లలకు చొప్పున సంవత్సరానికి 15,000 చొప్పున మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి 75,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఆరోగ్యశ్రీలో 1,000 రూపాయలు దాటిన వైద్య ఖర్చు మొత్తాన్ని ఆరోగ్యశ్రీలోకే తీసుకొస్తాం. ఏ హాస్పిటల్లో అయినా, ఏ ఊర్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. అంతేకాదు, ఆరోగ్యశ్రీ కిందికి 5 లక్షలు, సంవత్సరానికి 5 లక్షలు లోపున్న ఉద్యోగస్తులకి, అంటే నెలకు 30-40 వేలు జీతం ఉన్న ఉద్యోగస్తులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా యూనివర్సల్ హెల్త్ కార్డు తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తాం. వృద్ధులకు పెన్షన్ వయసు 65 నుంచి 60 ఏళ్లకే కుదించి 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ అండగా ఉంటాం. అమ్మా, ఒకటే చెప్తున్నాను, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు రావాలి అంటే జగనన్న కావాలి. మళ్ళీ చెప్పిందే కాదు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మాట తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినోడు పోవాలి అంటే జగనన్న రావాలి. 10 నాలుగుల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. 11వ తేదీన ఎన్నికలున్నాయి. ఓటు వేసే ముందు ఒక్కసారి మీ గుండెల్లో రాజన్నను తలుచుకోండి. ఓటు వేసే ముందు ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకొని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి సేవ చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న పొట్లూరి ప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు
వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్నా గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే, 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 ఫ్యాన్ గుర్తుకే. తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగన్ ఫ్యాను. అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను.